ఆవిడ నేను నాకు ఏమంటారు బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్ నాకు. నీకు ఆస్మా ఉందమ్మా? లేదు, సెకండ్ ప్రెగ్నెన్సీలో హార్ట్ వీక్ అయిపోయింది, లంగ్స్ కొంచెం క్లోజ్ అయినాయని చెప్పి బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. సో వచ్చినారు, చూసినారు, ఉన్నారు. నేను ఆవిడ పెద్ద ఆవిడ అని చెప్పి నేను ఆమెతో ఏ వర్క్ చేయనీయలేదు, నేనే చేసిన. మా ఇంట్లో 2 చిన్న చిన్న కుక్క పిల్లలు ఉండేవి. అయితే మా హస్బెండ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా, తినడానికి రమ్మంటే తను రాలేరు మ్యామ్. ఏ ఇంట్లో? మీ పుట్టింట్లోనే మీ అత్తవారింట్లో. అత్తగారింటి తినడానికి రాకపోతే మీరు పిల్లలు లేనోడు సంథింగ్ ఏదో డైలాగ్ కొట్టింది సార్ ఆమె. పిల్లలు లేనోడు పిల్లులను పెంచుకున్నారు, మీరు కుక్కల్ని పెంచుకుంటున్నారా, పిల్లల్ని అనేది లేదా అని అంది. దానికి చాలా చాలా హర్ట్ అయిపోయినా. నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉన్నారు కదా, కడుతూ ఉన్నారు కదా, అప్పుడు ఆ డైలాగ్. అబార్షన్ అయినాక సెకండ్ అయ్యాక మ్యామ్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే వద్దనుకున్నారు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే కనుక చాలా కావాలి అని అనుకున్నారు, కానీ అది నిలబడలేదు. అది నిలబడలేదు కాబట్టి కుక్కలతోని పిల్లలతోని పోల్చింది. వద్దనుకోలేదు సార్, నేను కావాలనే మీ అత్త వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇంకా ఏంటమ్మా, మాకు ఇంకా వినాలని ఉంది. ఇంకా ఏమైనా భయంకరమైన ఇన్సల్ట్లు జరిగినాయా నీ జీవితంలో? ఈ రోజు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు, ఇంకేమైనా ఇవన్నీ అయిపోయినాక మా అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాక మా మీద అన్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ కూతురికి చెప్తే, వాళ్ళ కూతురు మా మమ్మీతో మాట్లాడి మా మమ్మీని తిట్టిందంట, చేసిందంట. అంటే నేను తిట్టలేదు వదిన తనని, అత్తయ్యని తిట్టలేదు, ఎంతసేపున్నా మీ తమ్ముడినే తిట్టిన అది ఇదని మాట్లాడితే, నేను నీతో మాట్లాడను, నేను ఏదున్నా మీ మమ్మీతో మాట్లాడతా అని చెప్పి అని. నా తమ్ముడు ఏమైనా లంగా దొంగ అని నేను చెప్పినా, వాడు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పినాము అని చెప్పి. ఏంటమ్మా? తనకి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ అయ్యింది అనేది ఇప్పుడు రివీల్ చేసింది 5 సంవత్సరాల తర్వాత. ఎవరు? వాళ్ళ అక్క నాతో చెప్పినారు సార్. కాకపోతే నాకేం చెప్పిరంటే, మీ ఇంట్లో అందరికి తెలుసు. ఏం తెలుసు? మీ ఇంట్లో అందరికి నాకు ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయిందని తెలుసు అని చెప్పినారు. ఫస్ట్ లవ్ మ్యారేజ్ డైవర్స్ అయ్యిందా? కాలేదు. అమ్మాయి ఉందా ఇంకా? అమ్మాయి US లో ఉంది మ్యామ్. మీది సెకండ్ మ్యారేజా? సెకండ్ మ్యారేజ్. డైవర్స్ అవ్వకుండా మీ మ్యారేజ్ సంబంధం వస్తే మీ అమ్మ వాళ్ళు చేసేసారు అంటున్నారా? వాళ్ళు తెలిసే చేసుకున్నావు నువ్వు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు అంటున్నారు? తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చెప్పినా, మీ ఇంట్లో అందరికి తెలుసు. నీకు తెలీదు? నీకు తెలుసా తెలీదా? నాకు తెలుసు మ్యామ్, కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మా మమ్మీ వాళ్ళని నేను అడిగిన, మా హస్బెండ్ని, మీకు ఫస్ట్ పెళ్ళి అయితే మా ఇంట్లో వాళ్ళు నాకు ఎట్లా ఇచ్చి నేను పెళ్లి చేసిరు అని నేను అడిగిన. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు పెళ్ళైనా ఒక 6 months కి తెలుసు. ఇక్కడ ఏం పెద్ద సస్పెన్స్ ఏం లేదు, నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. మా ఇంట్లో వాళ్ళకి తెలీదు సార్. నువ్వేందుకు సీక్రెట్ గా ఉంచావు? అది ట్విస్ట్ 5 years తర్వాత 4 years తర్వాత ట్విస్ట్ కాదు, 6 months కే ట్విస్ట్. అది తీసుకెళ్ళి అలా పేల్చాలి మీ అమ్మ దగ్గర. తెలిసి నేను అడిగిన మా అమ్మ. ఆయన్ని అడగడం కదమ్మా, మీ అమ్మని అడుగుంటావు కదా. మీ అమ్మ ఏం చెప్పారు? నేను అప్పుడు అడగలేదు. ఎప్పుడు అడుగుతావు? 5 ఏళ్ల తర్వాత అడుగుతావా? నాకు తెలియక నేను అడగలేదు. తెలియపోవడం ఏంటి తల్లి? అంత నాలెడ్జ్. అత్తగారిని తిట్టడం తెలుసు, ఆడపడుచుని తిట్టడం తెలుసు, మీ ఆయన్ని తిట్టడం తెలుసు. అంత తెలియకపోవడం ఏంటో? వాళ్ళు ఏ చిన్న మాట అన్నా మీరు దాంట్లో తప్పెత్తుకుంటున్నారు. సరే ఏమైందమ్మా ఆ స్టోరీ ఏంటంటే? ఆ లవ్ మ్యారేజ్ ఎవరంట? అమ్మాయి ఏమైంది? ఆ మ్యారేజ్ ఏమైంది? ఆ అమ్మాయి మైనర్ మ్యారేజ్ అని చెప్పారు సార్. నాకు నిజంగా అది ఎంతవరకు తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొట్టి తీసుకొని వెళ్ళిపోయారంట అమ్మాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత. సో పెళ్లి అయితే అయింది? పెళ్లి అయ్యింది. ఎంతకాలం లవ్ స్టోరీ అంటే అది? వాళ్ళ లవ్ స్టోరీ కూడా నాకు ఇదో ఏదైతే పెళ్లి అయిన తర్వాత 6 నెలల తర్వాత ఇమీడియట్ గా నీకు తెలిసింది. 6 నెలల తర్వాత నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఆయన నీతో బానే ఉన్నాడు, ఎప్పుడు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ పోయినప్పటి నుంచి దాని తర్వాత అది కదా చెప్పాలి. అది ఎప్పుడో తెలుసుకున్న విషయం, అయిపోయిన విషయం. అది ఇప్పుడేంటి ఇష్యూ? ఇంట్లో చెప్తే అడిగినారు మ్యామ్, తనని అడగలేదు. జస్ట్ ఇక్కడ నీతో మాట్లాడాలి అంటే తను రాకుండా పారిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా మీ అమ్మగారికి ఎప్పుడు చెప్పారు మీరు ఈ ట్విస్ట్ విషయం? మాకంటే లాస్ట్ లో చెప్పలేదు మ్యామ్. మీ ఆడపడుచు చెప్పింది? మా ఆడపడిచే లాస్ట్ ఇయర్ చెప్పినారు. మీ అమ్మకి అప్పటికి తెలీదా? తెలీదు, మా ఇంట్లో అసలు ఎవరికి తెలీదు. మరి నేను 4 బేకలేదా నీకు? పెళ్ళైన 6 నెలలకే తెలిస్తే ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదని? అంటే నేను మీకు తెలుసు అనుకుని నేను అనుకున్నా మ్యామ్. నాకు ఇన్ని రోజుల నుంచి మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఏం మాట్లాడతావు మీ అమ్మతో రోజు నువ్వు ఫోన్ చేసి? మీ ఆడపడుచుకి ఇలా ప్రత్యేకంగా ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటి? ఆవిడకి ఎందుకు చెప్తుంది? ఎందుకు చెప్పింది అనేది ఇప్పటికీ నాకు అది కాదు సార్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అత్తగారిని వాళ్ళ అమ్మని తిట్టింది ఈ అమ్మాయి. అవును. నేను మీ అమ్మని తిట్టలేదు, మీ తమ్ముడినే తిట్టాను అన్నప్పుడు ఆ అమ్మాయికి ఒళ్ళు మండి, అసలు నువ్వెవరివి? వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని తిట్టడమే సరిపోతుంది, ఆయనకు ఆల్రెడీ ఒక లవ్ మ్యారేజ్ ఉంది, అయినా అమ్మాయిని వదిలేసి నిన్ను బాగా చూసుకున్నాడు, నీకు విశ్వాసమే లేదు అటు అనగానే ఇంకా అమ్మగారికి బాధ వేసింది. తర్వాత అసలు నేను వాళ్ళని తిట్టలేదు. తిట్టలేదులే నాన్న వాళ్ళ దృష్టిలో అని వాళ్ళు అన్నారు. సరే అక్కడతో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్తే మాట్లాడాలి. ఇంకా అబ్బాయి రానంటున్నాడు ఇక్కడికి. ఎంత బతిమిలానా నేను రాను.
ఎక్కడికి రాను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు మా ఆయన ఇక్కడ నుంచి. ఇంకా నువ్వు ఒక్కదనే పార్లర్ చూసుకుంటున్నావా? లేదు, అప్పటికే తీసేసినాడు. ఇంకా నాకు సెకండ్ అబార్షన్ అయినప్పుడే పార్లర్ కూడా పోయిందా? ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందని చెప్పి తీసేసినాడు మ్యామ్. అయ్యో, మరి ఇంకేంటి? సెకండ్ అబార్షన్ అప్పుడు మీ అమ్మ కదమ్మా చూసుకున్నది? మమ్మీ చూసుకుంది, మనీ సరిపోలేవు. మీ హస్బెండ్ కూడా అరేంజ్ చేశారా? అరేంజ్ చేశారు. ఎంత అరేంజ్ చేసి ఉంటాడు? 50 వరకు చేసినాడు మ్యామ్. ఇంకేం చెయ్యాలి అతను, నాకు అర్థం కాల. తనకు చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మ్యామ్. అవి ఎలాంటివి అంటే ఒక వాయు వరుస లేకుండా ఉన్నాయి. అదే మరి అది చెప్పాలి. కీ పాయింట్స్ కి వచ్చేసేయండి. ఏంటి అసలు ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు కదా, అక్టోబర్ లో విడిపోవడానికి రీజన్ ఏంటి? 2024 అక్టోబర్ లో విడిపోవడానికి మీరు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పి తన బ్రెయిన్ లో చాలా గట్టిగా పడిపోయింది. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయి మనకు వద్దు, ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు గారు వద్దు, మనకి ఇంకా అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నారు. మీ అమ్మగారు వచ్చారా? వచ్చారు. రండి అమ్మా, ఎందుకంటే పాపం తనకి చెప్పడం కూడా కుదరట్లేదు. అమ్మ, ఇప్పుడు మీ అమ్మాయి ఒక విషయం చెప్పింది, ఆ అబ్బాయికి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ ఒకటి అయ్యింది మైనర్ అమ్మాయితో అని. మీకు ఏదో 2024 అక్టోబర్ లో ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారట. అవును మేడం. ఏంటి అసలు వీళ్ళ పంచాయతీ ఏంటి? లవ్ మ్యారేజ్ అని వాళ్ళ అక్క చెప్పేసింది మాకు. చెప్పిన తర్వాత నేను సైలెంట్ గానే ఉన్నాను. మేము లంగా దొంగ అని మీకు చెప్పలేదు కదా, లవ్ మ్యారేజ్ అయింది, ఫస్ట్ వాడు ఇట్లా చేస్తుండనే ఒక పిల్లని తెచ్చి చేస్తే. లంగా దొంగ అని ఎవరన్నారు? మీ అమ్మాయి అనిందా? వాళ్ళ ఆడపడుచు. ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? తను మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ కొంచెం ఏజుడు, ఆమెతో మాట్లాడలేని పరిస్థితి. ఆమె ఒక మాట్లాడితే ఇంకొక దారికి వెళ్ళిపోతుంటది. ఆమె తెలియదు కాబట్టి, తెలియదు, ఆమెకి ఏం తెలియదు కాబట్టి ఈమె తీసుకొని మాట్లాడిన తర్వాత సరేలే అనేసి నేను స్టన్ అయిపోయి ఆమె చెప్పిందే వింటున్నాను. ఎందుకంటే నేను కూడా మా తమ్ముడు, మా మరిది, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి తెలిసిన సంబంధం అని చేసిరు కాబట్టి ఏది మాట్లాడినా నాకు తప్పు అయిపోతుంది అని చెప్పేసి నేను సైలెంట్ గా వినుకుంటూనే ఉన్నాను. నేను ఉన్న తర్వాత ఏంది మరి ఇట్లా లవ్ మ్యారేజ్ ఇది అని చెప్పేసి ఇట్లానే అంటున్నారు అని చెప్పేసి నేను వాళ్ళకి రికార్డింగ్ చేసి వాళ్ళకి పంపించేసినాను. ఎవరికమ్మా? ఏది వాళ్ళ ఆడబడుచు మాట్లాడుతున్న ఫోన్ మీకు రికార్డింగ్ ఉందా? ఉంది. ఎందుకు రికార్డింగ్ ఎందుకు మీకు? అంటే తను మాట్లాడిన మాటలకి మేడం, ఆవిడ అలా మాట్లాడుతుందని మీకు తెలియదు కదమ్మా, ఫోన్ ఎందుకు రికార్డ్ చేశారు? మీకు ఎందుకు ఫోన్ రికార్డులు ఉన్నాయి? అంటే తను మాట్లాడిన మాటలు నేను పెట్టుకున్నాను మేడం, నా ఫోన్ కెళ్ళి మాట్లాడుతున్నందుకు. తను మీరు రికార్డ్, ఎందుకంటే తను మ్యారేజ్ అని అన్నది కదా, మ్యారేజ్ అన్నందుకు నాకు అలా అంటదని మీకు ఎలా తెలుసమ్మా? అసలు మీ ఫోన్ ఎందుకు రికార్డ్ లో ఉంది? ఆ కాల్ రికార్డ్ చేశారా? మీ ఫోన్ లో నార్మల్ గానే కాల్ రికార్డింగ్ ఉంటుందా? నార్మల్ గా నా ఫోన్ లో కాల్ రికార్డింగ్ ఉంటుంది సార్. ఎందుకు రికార్డింగ్స్ మీకు? కాల్ రికార్డ్స్ ఎందుకు మీకు? కాల్ రికార్డింగ్ కాదు, ఫోన్ రికార్డింగ్ మేడం. ఫోన్ ఎందుకు రికార్డింగ్ పెట్టుకున్నారు? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మాట్లాడతాం, పెట్టేస్తాం, నా ఫోన్ ఎందుకు రికార్డ్ అవ్వాలి మీకు? మీ ఫోన్ తను మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి. తను అలా మాట్లాడుతుందని తెలియదు కదా. వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ ఫోన్లు డే 1 నుంచి వీళ్ళ పని అదే ఉంది. ఓకే అమ్మా, పర్లేదు. మీరు ఒక 4 years నుంచి అయితే మీ ఫోన్ రికార్డులు అవుతున్నాయి కదా? లేదు మేడం, మీ ఫోన్ ఆటోమేటిక్ రికార్డ్ అయితే. లేదు మేడం. కాల్ రికార్డ్ అయిందా? ఆవిడ మాట్లాడింది మాట్లాడిన అంటే కట్ చేసి మళ్ళీ రికార్డ్ నొక్కి మళ్ళీ మాట్లాడారా? అంటే మీరు రికార్డింగ్ చేసుకోండి, నేను కూడా చేసి పెడుతున్నాను, నేను ఏమైనా తప్పు మాట్లాడితే అన్నప్పుడు రికార్డ్ స్టార్ట్ చేశారా? అన్నప్పుడు రికార్డింగ్ చేసాం మేము. ఒక్క నిమిషం మేడం, ఒక రికార్డ్ చేసుకున్నారు, సంతోషం. అది మీ దగ్గర ఉందిగా రికార్డు? ఉంది సార్. భద్రంగా ఉంచండి. నేను అనేది ఏంటంటే మీ అమ్మాయి కదా చెప్పాలి, మీతో పెళ్ళైనటువంటి 6 నెలలకి అతని ఫ్యూచర్ పాస్ట్ లో లవ్ మ్యారేజ్ ఉందమ్మా మా ఆయనకి, ఏంటో మరి అతని క్యారెక్టర్ ఎలాంటిదో, ఇప్పుడు ఏమొచ్చి చాలా ఎఫైర్లు ఉన్నాయండి మా ఆయనకి అంది. అంటే ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటో, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ విడాకులైందో లేదో తెలియదు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మీ అమ్మాయి చూస్తే తెలివైన అమ్మాయిలా ఉంది, పార్లర్ నడిపించి తెలివైనటువంటి ఆడపిల్ల. అమ్మాయి ఇదో లవ్ మ్యారేజ్ ఉందంట, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఫ్యూచర్ లో ఒకసారి ముందే అడుగు తెలుసుకుందాం అని చెప్పి మీ అమ్మాయిని అడగకుండా ఆ అమ్మాయి ఎవరో చెప్తే అది రికార్డ్ చేసుకోవటం వల్ల ఏం లాభం? సార్ నేను అడిగినాను, నాకు ఆమె చెప్పే వరకు మా పాప చెప్పలేదు నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.